విలేజెస్ ఎలా ఉంటదంటే చాలా మంది ఆర్ఎంపీ డాక్టర్స్ మీద డిపెండ్ అవుతారు. ఇప్పటికీ ఉంది టిల్ నో. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పటికీ కొంతమంది ఆ ఊర్లో జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఆయన వీక్లీ ట్వైస్ ఏదో వస్తాడు బైక్ వేసుకొని ఆయన చూపించుకుంటారు. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఇది నా వల్ల కాదు, సంథింగ్ మీరు సిటీకి వెళ్ళండి, పలానా భీమవరంకి వెళ్ళండి, లేదంటే విజయవాడకి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్తారు. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఏంటంటే అక్కడికక్కడ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, టాబ్లెట్స్ ఇవ్వడం, అక్కడికక్కడ టెంపరీ సొల్యూషన్స్ అనేది ఇస్తుంటారు. ఏంటి సార్ ఆర్ఎంపీ డాక్టర్స్ గురించి? ఆర్ఎంపీ డాక్టర్ గురించి అంటే ఇప్పుడు నాకు 2 రకాల అభిప్రాయాలు. ఆర్ఎంపీ డాక్టర్లు లేకపోతే కొన్ని లక్షల మంది విలేజ్లో చనిపోయేవాళ్ళు. మా రీచ్ ఎంతమందికి? నా రీచ్ మా అయితే హైదరాబాద్ చుట్టుపక్కల సిటీ 100 కిలోమీటర్లు. ఒక మారుమూల కుగ్రామంలో, ఒక లంబాడి తండలోనో, ఒక ఏమీ లేని ప్లేస్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే అక్కడ ఏది ఎమర్జెన్సీ తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆ పేషెంట్ బతుకుతాడు. గురవారెడ్డి వల్ల బతకడు. అంతే కదా, అక్కడి నుంచి అసలు ఇక్కడ రావడానికి కొన్ని 100 మైళ్ళు కొన్ని గంటల టైం పడుతుంది. సో కాబట్టి ఆ రకంగా ఆర్ఎంపీ డాక్టర్లు విలేజెస్లో, ట్రైబల్ ఏరియాస్లో డెఫినెట్గా కొంతమందిని కాపాడుతున్నారు. బట్ రెండో పాయింట్ మీరు అన్నట్టు కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు మరీ ఉత్సాహంతో వాళ్ళ పరిధిలో దాటిన కేసులు కూడా ట్రీట్ చేసి చివరికి కాంప్లికేషన్లు తెచ్చి చంపేస్తారు.